శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు వేరువేరు పనులను నియమించుట, బాబా కథలు దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృత తుల్యముకు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి: సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకము, మనసు నిలకడగా నుంచుము, నా మాటలందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో నవిత్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యం కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను: ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలనియూ నెరవేర్చేదను, వారి భక్తిని హెచ్చించెదను, వారినన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయి వారి గంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తన మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధనముల నుండి తప్పించును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సెల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకుని వారు ప్రపంచ విషయములందెట్లు తగులకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగేదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులను నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించినట్టుకు నియమితులగుదురు. భగవంతుల నీళ్లను పాడుటకు కొందరు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానము శూన్యముగుటచే నీ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము మోగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము పొంగుట వాని వల్ల జరుగవు. అవి చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యముందు దీపపు స్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పలు వల్ల కలుగు హానులను తప్పించుకుని
సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయముందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచులగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో సమధమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించుచున్నవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపము మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తొదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్ర మాతృడుగానే ఇంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట యందును అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయను. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ప్రేమ ఏదియూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబా కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని. నాకీయ నిశ్చయించిన పింఛము కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించినీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు వించెను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయము. అందరకు బాబా ఇట్లు జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలెను. అందరి ఎడల అనుకవ నమ్రతలు ఉండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజింపవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అని శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడు నగు రోహిల్లా యొక్కడు బాబా కీర్తి విని ఆకర్షితుడై
షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకివేయినట్లు బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతియు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకునిరి. తొదుకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రొహిల్లా అరుపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదుని వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందేనని కాని రొహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రొహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాళి అనియు ఆమె వచ్చి రొహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రొహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చెయ్యలేక ఊరక యుండు అనియు బాబా చెప్పెను. నిజముగా రొహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కటమగు ప్రేమ. అందుచేత రొహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న ఆరతమైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయమును పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణుల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నముగుటకు నిశ్చయించుకుంటుని. కాని అన్నా చించినీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను. కాని అది కొద్ది కాలము వరకే. అటు పెమ్మట వేరే పని ఏదియూ చెయ్యక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగింపబో ముందు చదువరులకు నేను చెప్పునదేమనగా, బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచిపోయి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరూ నొకే మార్గమును తొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతి పెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.